ఒక 8,00,000 కోట్లు ఎక్కువ, 11 లక్షల కోట్లు ఎక్కువ. నేను చదువుకున్నటువంటి పరిజ్ఞానం ప్రకారం అయితే 8 కంటే 11 లక్షలు ఎక్కువ అని తెలుసు నాకు. చంద్రబాబు గారి హయాంలో ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపికి సంబంధించి 8 లక్షల కోట్ల దాకా, అంతకుముందు 6.5 లక్షల కోట్ల నుంచి 8.5 లక్షల కోట్ల దాకా చేరింది. ఇప్పుడు అది 11.5 లక్షల కోట్ల దాకా చేరింది. అంటే ఓ 3-4 లక్షల కోట్లు ఎక్కువ. జిఎస్డిపి అంటే మనకి ఏదైతే జీడిపి కేంద్ర ప్రభుత్వపు ఆదాయం ఇదివరకు 14 లక్షల కోట్లు ఉంటే ఇప్పుడు 44 లక్షల కోట్లకి చేరింది. అట్లాగా ఇక్కడ రాష్ట్రాలకు సంబంధించి జిఎస్డిపి అంటాం. అట్లాగే అప్పుడు గ్రోత్ లేదని చెప్పట్లా. చంద్రబాబు గారి హయాంలో 6% జిఎస్డిపి గ్రోత్, జగన్ వచ్చాక అది 11% అయింది. ఏది ఎక్కువ అవుతుంది? నాకు తెలిసినటువంటి లెక్క అయితే ఇదే ఎక్కువ అవ్వాలి. కానీ ఇవాళ ఈనాడు రాసుకొచ్చే వార్త ఏంటంటే రాబడిలో వెనకబడిపోయింది అన్నట్టు.